అప్పు చేద్దామంటే వడ్డీల భయం, షూరిటీల టెన్షన్. కానీ ఇప్పుడు మీరు తీసుకున్న రుణంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ బాధ్యతను ప్రభుత్వమే భరిస్తుందని మీకు తెలుసా? లక్షల్లో అప్పు తీసుకున్న వేలల్లోనే తిరిగి కట్టే వెసులుబాటు కల్పించే ఈ అద్భుత పథకాల గురించి తెలుసుకోండి ఇప్పుడే. సొంత వ్యాపారం ప్రారంభించాలన్నా, కలల సౌధాన్ని నిర్మించుకోవాలన్నా సగటు మనిషికి ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న పెట్టుబడి. బ్యాంకుల చుట్టూ తిరిగితే అధిక వడ్డీలు, షూరిటీల భయం. కానీ మీరు తీసుకున్న అప్పులో కొంత భాగాన్ని మీరే చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని మీకు తెలుసా? అదే సబ్సిడీ రుణాల మ్యాజిక్. సాధారణంగా మనం బ్యాంకులో అప్పు తీసుకుంటే అసలుతో పాటు వడ్డీని కలిపి ఈఎంఐ రూపంలో కడతాం. కానీ ప్రభుత్వ సబ్సిడీ పథకాల్లో మీరు తీసుకున్న మొత్తం రుణంలో ఒక నిర్ణీత శాతాన్ని ప్రభుత్వం గ్రాంట్ రూపంలో భరిస్తుంది. అంటే మీరు 10 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 3.5 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే, మీరు కేవలం 6.5 లక్షల రూపాయలు మాత్రమే వాయిదాలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది అప్పు కాదు, మీ ఎదుగుదలకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత పెట్టుబడి. వీటిలో ముందు పాడి పరిశ్రమ, గేదెల కొనుగోలు, షెడ్ల నిర్మాణం, పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు నాబార్డు వంటి సంస్థల ద్వారా భారీ సబ్సిడీలు లభిస్తాయి. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఈ రాయితీ శాతం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత చిన్న తరహా పరిశ్రమలు, PMEGP వంటి పథకాల ద్వారా కొత్తగా తయారీ యూనిట్లు లేదా సర్వీస్ సెంటర్లు పెట్టేవారికి యంత్రాల కొనుగోలుపై 15% నుండి 35% వరకు సబ్సిడీ అందుతుంది. అటుపై సొంతిల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తొలిసారి ఇల్లు కట్టుకునే వారికి వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనివల్ల మీ నెలవారీ ఈఎంఐ భారం గణనీయంగా తగ్గుతుంది. ఇంతకీ మీ దగ్గరకు పథకం రావాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. చాలా మంది ఈ పథకాల గురించి తెలియక మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోతుంటారు. కానీ పద్ధతి ప్రకారం వెళ్తే ఇవి చాలా సులభం. ఇందుకు మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఒక స్పష్టమైన నివేదిక సిద్ధం చేసుకోవాలి. అందుకు తగ్గ అర్హత పత్రాలు, ఆధార్, పాన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక లోను కోసం మీ జిల్లాలోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ లేదా దగ్గరలోని సహకార బ్యాంకును నేరుగా సంప్రదించాలి. ఇప్పుడు చాలా వరకు దరఖాస్తులు ఆన్లైన్ పోర్టల్స్ ద్వారానే జరుగుతున్నాయి.